జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా యువ నాయకుడే, అంతేకాకుండా ఆయన కూడా పారిశ్రామికవేత్తే. మరి ఆయన ఎందుకు చేయలేకపోయాడు, వీళ్ళు చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. ఆన్సర్ ఉందా మీ దగ్గర? రాజు గారు నమస్కారాలు. మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు శుభోదయం, నా నమస్కారాలు. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదు, ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ అంట. డబుల్ ఇంజన్ అంటే వెనక్కి పోతుందా ముందుకు పోతుందా తెలియని ఇంజిన్ అనమాట అది. సో డబుల్ ఇంజన్ సర్కార్ తో మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. ఈ రోజు రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయి అభివృద్ధి వైపు పరుగులు కాదు రన్నింగ్ చేస్తున్నాము, మార్తం చేస్తున్నామని, రేస్ చేస్తున్నాం అనే లెక్కలో మాట్లాడుతున్నారు. మరి 2014-19లో ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతునింది. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని పార్ట్నర్షిప్ సమ్మిట్లు విశాఖలో ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎంత మేర అవన్నీ కూడా ఒప్పందాలు రుజువయ్యాయో చెప్పగలరా గుండె మీద చెయ్యేసుకొని? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అన్నారు. అయ్యా 3 పర్యాయాలు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చేయలేనటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి నిన్న మీరు గొప్పగా ఓపెన్ చేస్తామని చెప్పుకునేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నటికి నిన్న మీరు కాకినాడ సెజ్జు భూబాధితులకి భూ పంపిణీ చేస్తున్నామనేసి మాట్లాడినటువంటి ఆ సెజ్జు భూబాధితుల సమస్యల పరిష్కారాన్ని దిశగా అడుగులేయించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి విశాఖలో మీరు చూశారు, ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో పారిశ్రామిక దిగ్గజాలైనటువంటి అంబానీ లాంటి వ్యక్తులు, అదానీ లాంటి వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడుల సదస్సుకి వచ్చినటువంటి చరిత్ర ఉందా? మీరు కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగి గీతలు గీసేది కాదు, రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు సింగపూర్ టూర్లు, ఆస్ట్రేలియా టూర్లు, దావోస్ టూర్లు, దుబాయ్. అయ్యా మీరు దావోస్కి వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడులు 0, సింగపూర్కి వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడులు 0, దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు 0, ఈ రోజు ఆస్ట్రేలియా నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు 0. ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం? ఈ మాదిరి తిరగడానికా మీకు అధికార దర్పం? ఏం సాధించారని? ఈరోజు వరదలతో అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, గాలి కొదిలేసింది ప్రజా భద్రతను. నిన్నటికి నిన్న ఒక 8వ తరగతి బాలిక పట్ల ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసినటువంటి అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. వీళ్ళు ఏదైనా మాట్లాడితే కుల రాజకీయాలా? ఏం జరిగిందో కందుకూరులో తెలుసా మీకు? నేను ఇందాకే చెప్తున్నా, నిజాలు మాట్లాడడానికి ధైర్యం ఉండాలా, కేవలం రాజకీయ ఆరోపణలు చేయడానికి కాదు. ఆత్మసాక్షి మీద చేసుకొని మాట్లాడండి. ఈరోజు రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే మాట్లాడితే రాజకీయాలా? ఖచ్చితంగా ప్రజా ఉద్యమం పెళ్లిముగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు, దమనకాండలు ఉన్నాయో వీటికి కాలం చెల్లేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం అయిపోయింది ఈ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా హీరో కాబట్టి సినిమా స్టైళ్లలో కార్యక్రమాలు చేసేస్తే జనాలు ఏదో మనల్ని మెచ్చుకునేస్తారు అనుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉత్తరింపుడు ఏమి ఈ రాష్ట్రంలో లేదు. ఏమి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లప్పుడు చెప్పిన మాటలు ఎన్ని? ఇంద్రలోకాన్ని గురించి మాట్లాడేశారు, స్వర్గలోకం గురించి మాట్లాడేశారు. ఆహా నా భూతో నా భవిష్యత్తుగా ఉంటుంది నేను అధికారంలోకి వస్తేనని. మొత్తం బూతులు తప్ప ఏమీ లేవు ఈ రోజు రాష్ట్రంలో. ఏం కనిపిస్తుంది రాష్ట్రంలో? గారి వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఏం జరగలేదు ఒకసారి చెప్తారా సార్ సురేష్ గారు ఏమనుకోకుండా? పవన్ కళ్యాణ్ గారి వల్ల జరగనివి ఏంటంటే శాంతి భద్రతలను నేను అధికారంలోకి వస్తే అద్భుతంగా తీసుకొని వస్తా, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే కఠినమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తానన్నారు. అవి జరగలేదు రాజుగారు. నిన్నే ఉదాహరణ 8వ తరగతి పసి బాలిక పట్ల ఏ రకంగా ఒక కీచకుడు
దమనకాండ చేశాడు, దౌర్జన్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది నిన్నే చూసాం. అంటే దౌర్భాగ్యం ఏంటంటే సురేష్ గారు, దౌర్భాగ్యం అధికారాన్ని ఏంటంటే అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ కందుకూరు గారు నేరుగా ప్రశ్నిస్తే ఏమో నీకేమి సంబంధం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఏమో నీకేం సంబంధం. డిప్యూటీ సీఎం పదవి అనే దానికి రాజ్యాంగ భద్రత లేదు. నువ్వెవరు వేరే శాఖల్లోకి పోయి ఏలు పెట్టడానికి అని మీ అనుకూల మీడియా వాళ్ళే ప్రశ్నిస్తారు మా హోంమంత్రిని. మీరే మీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకో ఉన్నాడు రాష్ట్రంలో శాంతి భద్రత లేకపోతే అని మీరే అంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారి పదవి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏం పనులు చేయాలనేది మీరు చెప్తారా? నేను చిన్న ఎగ్జాంపుల్, కరెక్టే పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టైల్లో చేస్తున్నారు, కరెక్టే. ఆయన ఇప్పుడు మన డిఎస్పీ గారు ఎవరి గురించి ఆయన మాట్లాడారు, భీమవరం డిఎస్పీ గారి గురించి. తప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్గా ఆయనకి ఎంపీ సీట్ని ప్రకటించి ఉండాలి. యాక్చువల్గా అయితే అలాంటి పోలీస్ అధికారులకి ఎంపీ సీట్లు ఇస్తారనమాట మామూలుగా ఇన్ జనరల్గా. గతంలో మనం చూస్తే ఏం చేస్తే ఎంపీ సీట్లు ఇచ్చారు కూడా మనం చూసాం. సో అలా కాకుండా ఆయన విచారణకు ఆదేశించారు కదా, సో అది రాంగ్ అనమాట. ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకి రాజ్యాంగ భద్రత లేని పదవిలో ఉన్నాడు అనమాట. రాజ్యాంగ బద్ధం కాని పదవిలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన శాఖలు ఆయన చూసుకోకుండా వేరే శాఖలో ఏలు పెట్టకూడదు. ఒకవేళ పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని మీరు అడుగుతారు. క్లారిటీ ఉందా అసలు మీ పార్టీకి దీని మీద? కాదు రాజు గారు, మళ్ళీ మీరే చెప్తారు ఏమన్నా మేము మాట్లాడతామని. ఆయన శాఖల్లో ఆయన పట్టించుకోవడం లేదు, పక్క శాఖలో ఏలు పెడుతున్నారు అనేసి మీరే అంటున్నారు. ఏం పట్టించుకోవట్లేదు, ఆయన శాఖలు పట్టించుకోవట్లేదని నేను అనలేదు. సారీ, ఆయన మీరు అంటున్నారు సార్, నేను అనలేదు. ఆయన శాఖలు పట్టించుకోలేదు నేను అనట్లే. పంచాయతీలకు వెళ్ళి చూడండి గతంలో మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి. పంచాయతీలో సర్పంచులు గతంలో ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు. బ్లీచింగ్ పౌడర్ కోసం అప్పులు చేసినటువంటి అప్పులు లెక్కలు గతంలో చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూడండి, అప్పుడు వచ్చిన నిధులు మరి అవన్నీ లేకుండా మీరేం మాట్లాడతారు? ప్రభుత్వము 16 నెలల్లో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వానికన్నా మించి 60% అప్పు అయిపోయింది. అద్భుతం ఇది. ఇది ఇది ఇంద్రలోకం, ఇంద్రుడు పాలిస్తున్నటువంటి ఇంద్రలోకమే ఇది. ఈ రకంగా 60% అప్పులు దాటిపోవడం ఎక్కడ చరిత్రలో లేదు. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలని అడుగుతున్నారు కదా. అప్పులు చేయాలి, గతంలో మనం చేయలేదు కదా, ఉన్నోటిని పంచిపెట్టి అభివృద్ధి చేయలేదు కదా, అందుకని అప్పులు కనిపిస్తాయి. చేస్తే అప్పులు అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఇంకా ఆఫ్రికా అయిపోతుంది అని చెప్పి అభివృద్ధి. మరి అభివృద్ధి కనపడకుండా వచ్చినట్టు జనాలకు పంచుకుంటా పోతే అప్పులు శ్రీలంక కాకుండా ఇంకేం ఆస్ట్రేలియా అవుతుందా? కాదండి, ఇప్పుడు అభివృద్ధి కూడా జరుగుతోంది. ఇప్పుడు అభివృద్ధి కూడా జరుగుతోంది కదా. ఇప్పుడు మీరేం చేశారు? సంక్షేమం వినండి సార్, సంక్షేమం రాష్ట్రానికి చెప్పగలరా మీరు? 2,20,000 కోట్ల అప్పు దాటిపోయింది. వీళ్ళు చేసే అభివృద్ధి వల్ల రాష్ట్రానికి వచ్చే రాబడి కనీసం అప్పుకు వడ్డీ కట్టగలుగుతారా? వడ్డీలు ఇప్పుడు మీరు ఇచ్చే కరెక్టే సార్. గతంలో చేసిన అప్పులకే తీసుకునేటటువంటి ఇప్పుడు తీసుకునే అప్పుల్లో దాదాపు 40 పైసల వరకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది సార్. గతంలో తీసుకున్న అప్పులకి రూపాయి రాబడిలో 40 పైసలు పోకడ చూస్తే మనం అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. సరే వస్తాను, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. క్లారిటీ. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తమ పేకాట పెట్టుబడుల్లో వాటాలలో ఏదో తేడాలు వచ్చిందని డిఎస్పీ గారికో డీజీపీ గారినో విచారణకు ఆదేశించారనేసి చెప్పారు కదా. కనీసం ఒక పత్రికా ప్రకటన ఇచ్చారా? కందుకూరు లాంటి ఘటనలో కుల రాజకీయం చేయాల్సిన పనిలే, ఇలాంటి అమానవీయమైనటువంటి ఘటన జరగకూడదు అని ఒక లెటర్ విడుదల చేశారా? పోనీ నిన్న తుని పసి బాలిక విషయంలో ఏమైనా ఒక లెటర్ విడుదల చేశారా? పోనీ ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర మీద ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని ఏమన్నా ఆదేశించారా? విద్యార్థులకి యువతకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఏమన్నా స్పందిస్తున్నారా? అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా ప్రవర్తించేటువంటి మీరు ఒక క్లారిటీ. ఓకే సురేష్ గారు, మీరు ఒక క్లారిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లారిటీ తీసుకోండి, మీ పార్టీ స్టాండ్ తీసుకోండి ఫస్ట్. మీ కరెక్ట్, ఆయన నటుడే, కరెక్టే. మీరు క్లారిటీ తీసుకోండి ఫస్ట్, మీ పార్టీ స్టాండ్ ఏంటో క్లారిటీ తీసుకోండి.